సాధారణంగా హిందువులకు సంబంధించి పండగలప్పుడు వీటప్పుడు వినాయక చవితి వీటప్పుడు ఏం చేస్తుంటాం, మనం తోరణాలు కట్టుకుంటాం. అట్లాగే ఏదైనా ఆలయాల దగ్గరన ఆ తోరణాలు కట్టడం ఇవి నడుస్తుంటుంది. నార్త్ ఇండియాలో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి చేతులకి మనకి ఇక్కడ కాశీ దారాల తరహాలో అనేక రకాలైనటువంటి దారాలది పూజ చేసినటువంటి కట్టుకుంటారు. అయితే కోకోకోలా కంపెనీ రీసెంట్గా ఒక ఎంప్లాయ్ లోపల ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ ఉంటుందో అందులోకి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా అవి కట్ చేశాడు. ఆ కట్టేటటువంటి పూజ చేసినటువంటి దారాలని కట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయింది. ఈ ఉద్యోగులకి ఏమని చెప్పారు అంటే, మీరు ఆ దారాలతో వెళ్ళి పనిచేస్తే ఈ దారాలు నీళ్ళు వెళ్ళి కోకోకోలా తయారు చేసేటప్పుడు ఆ బాటిల్లో పడితే అది కలుషితమైపోతుంది అని చెప్పుకొచ్చాడు అనమాట. దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు కోకోకోలా సంస్థ దిగొచ్చింది. ఎవరైతే ఆ థ్రెడ్స్ని కట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే హిందువులు కనుక సమిష్టిగా ఉంటే, సంయుక్తంగా ఉంటే, బాధ్యతగా ఉంటే బడా కార్పొరేట్ సంస్థ అయిన కోకోకోలా అయినా దిగొచ్చింది. ఇది ఒక రకమైనటువంటి మంచి ఆలోచన చేయాల్సిన సందర్భం.